అందరికీ నమస్కారం. గురువులకి, నా యొక్క గురు పరంపరకి ఆత్మపూర్వకంగా ప్రణమిల్లుతూ జరుగుతున్న ప్రతి సంఘటన నుండి జ్ఞానం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సంఘటన కూడా మనకు జ్ఞానం నేర్చుకోవడానికే వస్తుంటుంది. భూమి యొక్క పాఠశాల. ఈ పాఠశాల నుండి ప్రతి క్షణం నేర్చుకోవడానికే ఉన్నది. ప్రతి క్షణం నేర్చుకోవడానికే ఎప్పుడు కూడా నేర్పిస్తూనే ఉంటుంది. నీకు నెక్స్ట్ రాబోయేది కూడా నీకు చూపిస్తూనే ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రజ్ఞను నువ్వు పెంచుకోవాలి. ఆ ప్రజ్ఞను నువ్వు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఎరుక స్థితిలో ఉంటూ గమనించుకోవాలి. నీకు రాబోయే ప్రతి సంఘటన నీకు ఎప్పుడు అర్థమవుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో నీకు ఎదురవుతూనే ఉంటుంది. అదేవిధంగా నువ్వు చేసే అజ్ఞానపు చర్యలకు కూడా నెక్స్ట్ దానికి ఎమ్మటే నీకు తిరిగి కార్యకరణ సంబంధం ఎలా ఉంటుందో నీకు కార్యం కూడా తలపడుతుంటుంది, నీకు అవపడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వు చూసుకోవచ్చు. అది నీ అజ్ఞానపు చర్యలకు మళ్ళీ తర్వాత ఎమ్మటే నువ్వు ఒక గంటలోనో రోజులోనో ఎప్పుడో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. దాన్ని నువ్వు గమనించాలి. గమనించుకుంటే నెక్స్ట్ నువ్వు అజ్ఞానంలోకి వెళ్ళిపోవు, అజ్ఞానపు చర్యలు చేయవు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నువ్వేదైనా ఎవరి మీదనైనా కోప్పడి దాని మీద అదే విధంగా అలాగనే ఉండడం వల్ల, వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం వల్ల, లేదా ఎదుటి వారి మీద కోప్పడడం వల్ల, ఆ అజ్ఞానపు చర్య వల్ల నీకు అనారోగ్యం, ఒక కాళ్ళ నొప్పి రావచ్చు, ఒక తలనొప్పి రావచ్చు, ఒక జలుబు రావచ్చు, ఏదో ఒకటి తప్పకుండా నీకు మాత్రం దాని యొక్క కార్యం నీకు అవపడుతూనే ఉంటుంది. కాబట్టి వెనక్కి వెళ్ళి నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో. నేనేం చేశాను, లేకపోతే ఒక గంట ముందు ఏం చేశాను, ఒక అర్ధగంట ముందు ఏం చేశాను, లేకపోతే ముందు క్షణంలో ఏం చేశాను, నేను ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే గమనిస్తావో నువ్వు అద్భుతంగా జీవించగలవు జీవితాన్ని. నీకు నెక్స్ట్ రాబోయేది కూడా రావు. నెక్స్ట్ రాబోయేది అన్నీ అద్భుతంగానే ఉంటుంది. ప్రతి క్షణం అద్భుతంగా జీవించవచ్చు నిన్ను నువ్వు గమనించుకోగలిగితే. ఏ అనారోగ్యం నీ దగ్గరికి రాదు. అనారోగ్యం నీ దగ్గరికి వచ్చిందంటే నీ అజ్ఞానం అనేది అర్థం. లేకపోతే ఇంకా ఏ విధంగా నేను అనారోగ్యం ఒకటే కాదు, ఏ విధంగా ఇబ్బంది జరిగినా కూడా నీ యొక్క అజ్ఞానమే అర్థం. దానికి నువ్వు గమనించి చూడు, తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రతి చర్య కంపల్సరీ ఉంటుంది. నువ్వు చేసే యొక్క చర్యకి ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. అది వెంబడే వస్తుంది, చాలా దూరం ఉండదు. నువ్వు తెలుసుకోగలిగితే దాన్ని నువ్వు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. అంతే నేర్చుకోవడం, వేరే ఏం లేదు. ఈ భూమి మీదకి అందరం కూడా వస్తాము. అందరు ఏమనుకుంటారు? నా కొడుకులు, నా బిడ్డలు అనుకుంటాం. ఏది జరిగినా చూడు, దాన్ని రియాక్ట్ కావాకు. అది నీ బిడ్డే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, భార్య కావచ్చు. వాళ్ళు నీ ద్వారా రాబడ్డారు అంతే. నువ్వు వాళ్ళ మీద యజమాయిషీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నీ ద్వారా రాబడినారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చారు. ఆ జ్ఞానం నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడానికి వచ్చిండ్రు వాళ్ళంతే. చూడు, వాళ్ళు ఏం జరిగినా చూస్తూ ఉండు అంతే. చెప్తే అర్థం చేసుకున్నప్పుడు చూస్తూ ఉండాలి. ప్రతిదానికి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఎవరైనా. కానీ మనం ఏమనుకుంటాం, అరే నా బిడ్డ బాధపడుతుంది, నా కొడుకు బాధపడుతున్నాడు, నా భార్య బాధపడుతుంది, నా తండ్రి బాధపడుతున్నాడు, నా చెల్లె బాధపడుతుంది, అక్క బాధపడుతుంది, లేకపోతే నా బంధువులందరూ బాధపడుతున్నారు అనుకుంటా.
అదేమి కాదు అక్కడ. మనం చేసే అజ్ఞానపు చర్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఇంకే సమస్య అయినా కావచ్చు, ఏ దానికైనా కూడా ప్రతిదానికి మన లోపలనే ఉంది మూలం, బయట లేదు మూలం. నీ లోపలే ఉంది ఆ మూలం. ఆ మూలాన్ని వెతికి పట్టుకో, తీసుకో. ఎంతో హాయిగా జీవించవచ్చు జీవితాన్ని, ఎంతో ఆనందంగా జీవించవచ్చు. ప్రతి అనుభవపూర్వకంగా మాట్లాడే మాటలే ఇవి, అనుభవం లేని మాటలు కాదు. ప్రతి వారు నీ ద్వారా రాబడ్డారు అంతే. నువ్వు అనుకుంటావు నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కొడుకు. ఎవరు గారు నీ కొడుకు, ఎవరు గారు నీ బిడ్డ, ఎవరు గారు? నీ బిడ్డ అయితే నీ ఎమ్మటి రాదే, నీ కొడుకు అయితే నీ ఎమ్మటి రాడే. ఎక్కడి దాకా వస్తారు? ఎక్కడి దాకా రారు. చూసావా ఎక్కడి దాకా వస్తారు? నువ్వు వెళ్ళిపోతే నీ శ్మశానం వరకు వస్తారు, అంతే కదా. నీ భార్య వస్తుందా? ఎవరు వస్తారు? ఎవరు రారు. గమనించుకో, చూసుకో. ప్రకృతి కూడా నీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది, నీకు రాబోయే సంఘటనలు కూడా. నువ్వు ఎరుకలో ఉండి గమనిస్తే నీకు దొరుకుతుంది దాని యొక్క ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది. కానీ గమనించుకోగలగాలి. జరిగే ప్రతిదానిని చూపిస్తుంది. అంతా ప్రేమ స్వరూపులే. అందరితో ప్రేమతో ఉందాం. ఎవరిని మనం ఏవి అనడానికి లేదు. చెప్పడం వరకే చెప్పి వదిలిపెట్టేసి అంతే. చెప్పడం వరకే నీ బాధ్యత. మాటలు అనడం ఏది కూడా నీది కాదు. అన్నదానికి ప్రతి రియాక్షన్ నీకు ఉంటుంది, నీ మీదనే ఉంటుంది. కాబట్టి అందరూ ప్రేమ స్వరూపులే. నీ వారెవరు గారు, కానీ మళ్ళీ నీ వారే. మధ్య మార్గం, పత్రిసారి చెప్తారు, మధ్య మార్గం. ధన్యవాదాలు. అందరి గురువులకు నమస్కారం. అందరూ గురువులే. థ్యాంక్ యూ.